రైట్. అది రేవంత్ రెడ్డి గారి కాంటెక్స్ట్. పార్టీలో గ్రూపులు నాయకులు ఉంటారు. ఆ నాయకులకి కొంతమంది కార్యకర్తలు ఒక నాయకుడికి, కొంతమంది కార్యకర్తలు ఒక నాయకుడికి ఇట్లా అటాచ్ అవుతూ ఉంటారు అని ఆ కాంటెక్స్ట్లో మన హిందూ దాంట్లో 1 కోటి మంది దేవతలు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. మరి దీంట్లో బీజేపీకి కనపడిన తప్పేంటి అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి. సార్ తప్పేందనే దాని మీద నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సార్. ఇదే భాషను ఏకాభిప్రాయం ఉంటుంది. మిగతా మతాలలో ఒక్కడి దేవుడు ఉంటాడు, ఇంకో దేవుని ఒప్పుకోరు, లేకపోతే ఇంకొక మతంలో ఇట్లా ఉంటుంది, ఇంకొక మతంలో ఇట్లా ఉంటుందని వేరే మతాలు ఎందుకు కోడ్ చేసే నోరు రాలేదు సార్ వాళ్ళకి. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఆంజనేయ స్వామి అంట, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఆంజనేయ స్వామి సార్. గంత పరిజ్ఞానం కూడా లేదా సార్ ఆయనకి? ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు ఉండంట. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగానే మళ్ళీ కోడి చేస్తున్నా, న్యాయ సూత్రాల ప్రకారం, అంటే భారత చట్టాల ప్రకారం నేరం సార్. హిందూ చట్టం ప్రకారం కూడా నేరం. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది అందులో కంప్లైంట్ కేసు ఎందుకు బుక్కారంటే కంప్లైంట్ చేస్తే ఎవరన్నా 7 లక్షలకు ఒకడు పెళ్లి చేసుకుంటే కూడా అది కేసు బుక్ అయితే, అంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసు బుక్ అవుతుంది. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు ఒక దేవుడు ఉండనే మాట ఎట్లా మాట్లాడతారు సార్ ఆయన? అది ఇప్పుడు ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని ఒక్క పదం మునవర్ ఫారూక్ గురించి ఒక్క మాట మాట్లాడితే రాజాసింగ్ మీద సస్పెండ్ చేసినాం సార్. పార్టీ సస్పెండ్ చేసింది. మునవర్ ఫారూక్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు మునవర్ ఫారూక్ గురించి ఒక్క మాట మాట్లాడితే మా పార్టీ నాయకుడు ఏకైక ఎమ్మెల్యే గెలిచిన ఆయన మేము సస్పెండ్ చేసినాం సార్. మా పార్టీని సస్పెండ్ చేసింది. మరి నూపూర్ శర్మ ఒక స్టేట్మెంట్ అది డిస్కషన్లో జరిగినప్పుడు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మాటలకి నూపూర్ శర్మ ఇప్పటిదాకా పార్టీలో జాయిన్ చేసుకోలేదు సార్. ఆమె ఢిల్లీలో ఉంటుంది, మా స్పోక్స్ పర్సన్గా పనిచేసింది కదా. ఈయన ఎట్లా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా? ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు, ఇద్దరు పెళ్ళి ఎవరు చేసుకుంటారు? హిందూ చట్టం ప్రకారం నేరం కదా సార్. మన నేరం చేసినోడు ఏ దేవుని మొక్కుతాడని చెప్పి మాట్లాడేటువంటి రాజ్యాంగ పుస్తకం పట్టుకుంటే వాళ్ళకి ఈ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞాని ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా సార్ ఈ రాష్ట్రంలో? మైసమ్మ తాగుతోళ్లకు మైసమ్మ పోషం ఉంది అంటారు సార్. అంటే మైసమ్మ పోషమని మొక్తోళ్ళు అందరూ తాగుతోళ్ళు అనే భాషను నువ్వు మాట్లాడమంటే మైసమ్మల పోషమ్మల యొక్క భక్తిని నువ్వు విమర్శిస్తున్నావా సార్? ఆ భక్తి అంటే మైసమ్మల తాగుతోళ్ళందరికీ మైసమ్మ పోషం ఉంది. ఆ పదం చూడండి, తాగుతోళ్ళందరికీ మైసమ్మ పోషం ఉందంట. ఈ భాష కరెక్టా సార్? తాగుతోళ్ళందరూ మైసమ్మ పోషం మొక్తోళ్ళు అందరూ తాగుతోలేనా? ఈ భాషను మీరు ఏ రకంగా కోడిని కోస్తారంటారు? ఇది భాష కరెక్ట్ అయినా సార్? చాలా మంది దగ్గర కోడిని కోయరు, ఒక దగ్గర కోస్తారు, ఒక దగ్గర కొయ్యరు. మత విశ్వాసాలను ప్లీజ్ మీరు తర్వాత మాట్లాడండి. మత విశ్వాసాలను గౌరవిస్తున్నప్పుడు ఇంకొక మతాన్ని, ఇంకో 2 మతాలు 3 మతాలు హైదరాబాద్లో ఉన్నాయి కదా, ప్రముఖంగా ఉన్నాయి కదా, ఆ మతాల గురించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేకుంటే ఇప్పుడు మాట్లాడమనంటే ఆ మతం గురించి నలుగురిని వేసుకుంటానయ్యా వాళ్ళకి దేవుడు అని చెప్పమనంటే నేను ఛాలెంజ్ చేస్తా, రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తా. లేకపోతే రేవంత్ రెడ్డి నైతికంగా రాజ్యాంగ పుస్తకం పట్టుకున్న రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారు. నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు హిందూ దేవుళ్ళ గురించే మాట్లాడాడు అని కోపమా, వాళ్ళ గురించి మాట్లాడలేదని అక్కసా? కాదు సార్. ఇప్పుడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే విషయంలో చెప్పిన పెళ్లి చేసుకోని వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉంటాడు. అది మీరే చెప్పండి కట్ చేయట్లేదు మిమ్మల్ని. విత్ ఆల్ ప్రేయర్స్, ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారులు ఆంజనేయ స్వామి వ్రతాలు చేస్తారు. అలానే ఒక్క మాట పూర్తి కాలేదు, దయచేసి పూర్తి కాకుండా మీరు కట్ చేసేసి దానికి అర్థాలు వెతుక్కోకండి. బ్రహ్మచారులు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అలాగని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు చెయ్యరని కాదు. నేను కూడా జయ బజరంగ బలి అనుకుంటా ఇంట్లోంచి వచ్చాను. దట్ ఈజ్ న్యాచురల్. అలాగే మన రాజ్యాంగం ప్రకారం ఇద్దరు భార్యలు మన రాజ్యాంగం ప్రకారం విరుద్ధం, చట్ట ప్రకారం అని చెప్తున్నాం మనం. కానీ మన గుళ్ళలోకి పోతే వెంకటేశ్వర స్వామికి 2 ఉంటారు, కృష్ణుడికి 8 మంది ఉంటారు. కానీ మరి అది మరి వాళ్ళనే కదా మనం పూజిస్తున్నాం, రాజ్యాంగాన్ని పూజిస్తున్నాం, వాళ్ళని పూజిస్తున్నాం. సో అందువల్ల ఆయన అంటే నేనేమి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ అన్న కామెంట్స్ కాదు, కానీ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజీ మా ఊరికి సైకిల్ వేసుకెళ్తుంటే ఆ మధ్యలో దయ్యాల భాగం ఒక బ్రిడ్జ్ ఉండేది, మా వాగు ఉండేది గోవిందరావుపేటకి సలవాయికి. ఆ బ్రిడ్జి పిల్లర్ మీద రాసి ఉండేది, దేవుడు అంటే యేసు ఒక్కడే, మరి ఏ దేవుడును లేడు అని ఉండేది. నిజమండి, లిటరల్గా నాకు నా మైండ్లో నాటుకుపోయింది అది. ప్రభువు అంటే యేసు ఒక్కడే, మరి ఏ దేవుడును లేడు.
మరి మనమేమో ముక్కోటి దేవతలు మనకి మన పీఠాధిపతులే కొట్టు చేస్తూ ఉంటారు అనకూడదు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్. మన పీఠాధిపతులే కొట్టుకుంటూ ఉంటారు. ఆయన సిద్ధాంతం ఈయనకు నచ్చదు, ఈయన సిద్ధాంతం ఆయనకు నచ్చదు. జుట్లు పట్టుకొని ఎన్ని గొడవలు చూడలేదు మనం, అవునా కాదా? ఇప్పుడు దాన్ని విమర్శించలేని మనం దీన్ని అంటే ఈకలు బిగుతున్నామా అని అనిపించట్లేదా? యా ప్లీజ్ కంటిన్యూ. నేను ఒకటే మాటలు చెప్తాను సార్. నేనేమంటున్నానంటే ఈకలు బీక్ అవసరం లేదు. మీరు ఏ మతం యొక్క రెఫరెన్సెస్ను మీ పార్టీ ఆఫీసులో కోడ్ చేసి దాన్ని మీడియాకు పంపించారనేటువంటి దాని మీద చర్చ కదా సార్ ఇప్పుడు జరుగుతున్నది. మీరు మీ నాయకులను ఇట్లా ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఒక దేవుణ్ణి మొక్కుతారు అంటే నా వెంకటేశ్వర స్వామి మీద నా విశ్వాసాన్ని నువ్వు తుంచదలుచుకున్నావా? లేకపోతే